ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనలో 24 యూనియన్ల సినీ కార్మికులు పాల్గొన్నారు. సినీ కార్మికుల వేతనాలకు సంబంధించిన అంశం మరింత జటిలంగా మారింది. నిర్మాతలు, కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. నిర్మాతలు 3 కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాల్ని పెంచాలని నిర్ణయించారు. అయితే నిర్మాతల నిర్ణయంపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. నేటి నుంచి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. చర్చలు ఫలించకపోతే చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తామని సినీ కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఇప్పటికే షెడ్యూల్ ఉంటే 1-2 రోజులు సమయం ఇస్తామని చెప్పారు. నిర్మాత విశ్వప్రసాద్ నోటీసులు ఎందుకు పంపారో తెలియలేదు. నేరుగా పంపే అధికారం లేనందున ఫిలిం ఛాంబర్కు నోటీసులు పంపిస్తామని చెప్పారు. నిర్మాత విశ్వప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఆయన సినిమా షూటింగ్లను హాజరు కాబోమన్నారు. ఛాంబర్ నిర్ణయం మేరకే తుది కార్యాచరణ ఉంటుందని ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు. హైదరాబాదు ఈరోజు సినిమా హబ్ అండి. అది ఇప్పటికిప్పుడు తరలిపోమన్నా ఎక్కడికి పోదు, ఎక్కడికి పోలేదు కూడా. మనం చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి సుమారు 30 years పట్టింది. ఇక్కడి నుంచి ఇండస్ట్రీ పోవడం అంటే అది మాటలు కాదు. అటువంటి పెద్ద పెద్ద మాటలకి మేము మా దగ్గర సమాధానం లేదు. మాది చిన్న సమస్య. మాకు ఏ రోజు కష్టం ఆ రోజు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన సినిమా ఇండస్ట్రీకి ఎంతగానో చేస్తుంది. ఒక టికెట్ల విషయంలో కానీ ఏ కావాలన్నా మన సినిమా రంగానికి అన్ని విధాలుగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉంటుంది. అలాగే కార్మికుల పక్షాన్ని కూడా ఉంటుందని మేము భావిస్తున్నాం. కంపల్సరీ కార్మికులు బాగుండాలి, అటు నిర్మాత బాగుంటేనే మన ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి కంపల్సరీగా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. యాక్చువల్ నిర్మాతలతో డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడరండి. నిర్మాతలు ఛాంబర్ వారు మాట్లాడతారు, ఛాంబర్ మాతో డైరెక్ట్గా మాట్లాడుతుంది తప్ప ఎప్పుడు నిర్మాతలతో ఏదైనా వారికి మాకు సమస్యల్లో ఏదైనా అర్థం కాకపోతే కనుక వాళ్ళకి ఏదైనా కంపెనీకి కనుక మాకు ఈ సమస్య ఉంది పలానా యూనియన్ గురించి అంటే అప్పుడు నిర్మాతలు మాత్రమే వస్తారు. కానీ అక్కడ కూడా ఛాంబర్లో అక్కడ కూర్చున్నా కానీ డైరెక్ట్గా ఛాంబర్ వాళ్ళే మాట్లాడతారు తప్ప మిగతా ఎవరు కూడా అక్కడ మాట్లాడరండి. అది దానికి కొంచెం టైం ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఏదన్నా సరే చిన్న సమస్య వచ్చినా ఛాంబరే మాకు పెద్దదిగా ఉంటుందని మేము ఇప్పుడు కూడా భావిస్తున్నాం, ఈ క్షణం కూడా భావిస్తున్నాం. అలా కాదు అని వారు కనుక మా వల్ల కాదని కనుక చెప్తే మేము చెప్పాం కదండి, వారి వల్ల కాదు అని చెప్పినప్పుడు మాత్రమే మేము ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాం. కంపల్సరీగా మేము ఈ రోజు రేపటి వరకు కూడా మేము ఛాంబర్ ద్వారా పిలుపుస్తాను ఆశిస్తున్నాం. లేకపోతే రేపు మధ్యాహ్నం తర్వాత మేము గవర్నమెంట్ని కూడా ఆశ్రయిస్తామండి. మాకు ఒకటే అండి, మేము ఆల్రెడీ లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళాము. ఏదున్నా సరే ఉన్న వేతనాలు తీసేసి వేరే వేతనాలు అయితే ఎవరేమండి ఉన్న వేతనాల దగ్గర నుంచి స్కేల్ తయారు చేస్తారు. మేము దానికి కూడా మేము ఆలోచన చేసాం. అప్పుడైతే ఇంకా మాకు మన వేతనాలు విషయం ఒక అటు ఇటుగా ఉన్నా కానీ మాకు టైమింగ్స్ అని పని గంటలు అనేది మాకు 8 hours వస్తుందండి. 8 hours దాటితే మళ్ళీ ప్రతి గంటకు కూడా అక్కడ వేతనాలు పెరుగుతూ ఉంటాయి. దాని ప్రకారం వెళ్తే వాళ్ళకే లాస్ ఉంటుంది. అట్లా అది వాళ్ళకు కూడా తెలుసు. సరే, అది లేబర్ యాక్ట్లోకి వెళ్తే మన సినిమా రంగం అనేది సపరేటు. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి 6 గంటల కంపల్సరీ ఉండాలి. 6 రావాలంటే 4 లేవాలి. మరి ఆ లేబర్ యాక్ట్ ప్రకారం అయితే మనం ఛాంబర్ దగ్గరికి రావాలి 6. అప్పుడు 6 గంటలకు వాళ్ళు తీసుకెళ్ళాలి, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వదిలిపెట్టాలి. అది ఇంకా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అది మనకి కాదు. ఆ టైం పోల్చినప్పుడు ఒక అంటారు కానీ మన సినిమాకి మీరు చెప్పినట్టుగా ఆ టైమింగ్స్, ఆ యాక్ట్లు, ఆ చట్టాలు మనకు వర్తించవు. మనకు ఆ విధంగా పని చేసుకోలేము. ఎందుకంటే మనకి వర్షాకాలం ఉంటే వర్షాల సీన్లు చేస్తారు, ఇండోర్ సీన్లు చేస్తారు. మంది ఎప్పుడు ఎలా పిలుస్తారో తెలియదు. అర్ధరాత్రి పిలుస్తారు షాట్లు పెట్టుకోవడానికి. అట్లా ఉంటుంది. కాబట్టి మనకి అవన్నీ కూడా మనం మాట్లాడకూడదు. అది ఏదన్నా అలా లేదు, వాళ్ళు ఆ చట్టంలోకి వెళ్దాం అనుకుంటే ఆ చట్టం ఇంకా లోతుగా ఆలోచిస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఏమన్నాయో దాని ప్రకారం కూడా మేము ఆలోచిస్తాం. 2020